హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను రెస్టారెంట్ స్టైల్ మంది బిర్యానీ చేయబోతున్నానండి. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చికెన్ అయితే తీసుకొని అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొంచెం మిరియాల పొడి అన్నీ వేసేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసేయాలండి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ తీసేసుకొని దీన్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇంకా ఈలోపు మనం మంది మసాలా తయారు చేసుకుందాం. స్టార్ పువ్వు, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, మిరియాలండి, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి మిక్సీ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లో కొంచెం వేసేసి నిమ్మరసం వేసేసి కొంచెం అన్నంలో కుంచుకోవాలండి మసాలా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనమైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని కాజు, కిస్మిస్ రెండు ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇవి ఫ్రై అయ్యాక పక్కన తీసేసి ఇప్పుడు పీసెస్ అనేవి వేసేసుకోవాలి. పీసెస్ వేసేసుకొని పీసెస్ని కూడా బాగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. ఇంకా ఈ మొత్తం ఫ్రై అయినా తీసేసుకొని ఇంకా స్టవ్ పైనే ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇదే ఆయిల్ వేసేసుకోవాలండి. టేస్ట్ అనేది రైస్కి చాలా బాగా పడుతుంది. ఇంక ఇప్పుడు ఇందులోనే మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోవాలి. మెత్తగా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో 2 టమాటాస్ యాడ్ చేయాలండి. టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేయాలండి. బాగా మగ్గాక చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అండి, చిటికెడు పసుపు వేసేసి ఇది కూడా బాగా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండి, కారం, ఇది కాశ్మీరీ లాల్ మిర్చి కలర్ కోసం వేసాను. ఇప్పుడు మంది మసాలా అండి ఇంకా వేసేసి మనం వాటర్ వేసుకోవాలండి. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను, అందుకే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఇందులో ఒక నిమ్మకాయ. ఇప్పుడు రైస్ బాగా ఉడకాలండి. ఇది బాగా మసలాయి నీళ్ళు. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలండి. ఇంకా రైస్ మొత్తం వేసేసుకొని రైస్ మొత్తం కొంచెం కొంచెంగా వేసేసుకొని కలిపి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇంకా ఇది అన్నం అవుతూ ఉంటుంది. మనం పక్కన వేరే స్టవ్ మీద కొన్ని బొగ్గులు అనేవి ఇలా ఈ విధంగా కాల్చుకోవాలండి. బొగ్గులు అనేవి కాల్చుకునేలోపు మనం అన్నం ఉడుకుతుందండి. ఇది కూడా ఒక్కసారి అయితే కలిపేసుకొని అన్నం మొత్తం ఎక్కువసార్లు కలపకూడదండి, మన రైస్ అనేది ఇరిగిపోతుంది. ఇది దగ్గర అయ్యేంత వరకు ఉంచేసుకుందామండి. ఇంకా మన రైస్ అనేది ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా ఒక 5 నిమిషాలు వదిలేసామంటే మన రైస్ అనేది కుక్ అయిపోతుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఈ విధంగా ఇప్పుడు ఇంకొంచెం దమ్ అవ్వాలండి. ఇంక ఇప్పుడైతే పూర్తిగా ఉడికిపోయిందండి. చూడండి, ఇంక ఈ విధంగా అయిపోయినాక మనం పీసెస్ అనేవి పైన పెట్టేసుకోవాలండి. పీసెస్ అనేవి పైన పెట్టేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా పెట్టుకోండి. ఈ విధంగా సెట్ చేసుకొని బొగ్గులు అనేవి ఒక గిన్నెలో వేసేసుకొని మధ్యలో పెట్టుకోవాలండి. మధ్యలో పెట్టుకొని నిప్పు ఉండగానే ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసేసి ఇంకా మూత పెట్టేయాలండి. మూత అనేది తీయకూడదండి మనకి.
ఆ ఫ్లేవర్ అనేది ముక్కకంతా పడుతుంది. అప్పుడు మన బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు చూద్దామండి ఒక 5 నిమిషాల తర్వాత. చూడండి ఆ స్మోక్ అంతా బాగా పట్టేసిందండి చికెన్కి, రైస్కి. ఇంక ఇప్పుడు బాగా మన మంది బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా బొగ్గులు అనేవి పక్కకు తీసేద్దాము. ఇప్పుడు పీసెస్ కూడా పక్కకు తీసేసి ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకోండి. దాని మీద ఇలా స్లోగా పరుచుకోండి. ఇంకా మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసేసుకోవచ్చు అండి. ఇలా పల్చగా వేసేసుకోండి ప్లేట్ అంతా. ఇలా పల్చగా పరుచుకున్నాక ఇంకా పైన పీసెస్ పెట్టుకోవాలండి. పైన పీసెస్ పెట్టుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం పైనుంచి క్యాషు, కిస్మిస్ అండి 2 వేసేసి, కొత్తిమీర ఇష్టం అండి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేయడం లేదు, స్కిప్ చేసేసాను. ఇంకా పైనుంచి పీసెస్ అయితే పెట్టేయాలండి. పైనుంచి పీసెస్ పెట్టేసి ఇలా సెట్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మన మంది బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి హ్యాపీగా. ఇంక ఇప్పుడైతే టేస్ట్ చూపిస్తానండి. చాలా సూపర్గా అయితే ముక్క కూడా చాలా సూపర్గా ఉడుకుతుంది. రైస్ కూడా పొల్లుగా బాగా వచ్చేసిందండి. చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్గా అయితే ఉందండి. మన ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మనం మంది బిర్యానీని హ్యాపీగా ఇంట్లోనే ఎంజాయ్ చేయవచ్చండి. మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.